మన మధ్యన మరొకరు ఎంఆర్ఓ గారు ఉన్నారు, రవిబాబు గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు చూసి ఈ కుటుంబము దానికి మన ఆనోపు గారు వారి యొక్క మామయ్య గారు వారు మాటలు తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. పాస్టర్ గారు సుదర్శనరావు గారు ఆదరణ కోరుకుంటున్నటువంటి పండగడియం బాలవరం వీరంపాలెం గ్రామస్తులందరికీ, ముఖ్యంగా వేదికపై ఉన్నటువంటి దైవీ సేవకులందరికీ ప్రత్యేక వందనాలండి. ఇంతవరకు దైవ సేవకులు జీవగల వాక్యం ఒకటి చెప్పడం జరిగింది. ఎందుకంటే పౌలు గారు చెప్పినట్లుగా మనం ఇంకా పాలు తాగునే స్థితిలో ఉన్నాం, కానీ గట్టి పదార్థం తినే స్థితిలో మనం లేవు. అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు పాలు తాగుతూ ఉండాలా అంటే పాలు కాదు, కానీ మీ సేవకులు ప్రతి ఆదివారం, గురువారం, శుక్రవారం మధ్య మధ్యలో మీకు వాక్యాన్ని మందిరంలో చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాము. అయినప్పటికీ మన హృదయం నాట్యం అయిపోతుంది. అది కారణం అంటే మనం ఈ లోకస్థితిలో ఉన్నాం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి. కానీ మన సుదర్శనరావు గారి గురించి చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యంగా నేను ఎవరిని తెలియదు కదా, నేను ఈ వీరంపాలెం గ్రామానికి వీరంపాలెం పాకలు వీరంపాలెం అంటే మొత్తం 2-3 ఉన్నాయి. ఈ పాకల గ్రామానికి అరడిగా రావడం జరిగింది. అంటే మా మామయ్య గారు జయపతిరావు గారు, పాత్ర జయపతిరావు గారు, ఆయనకి నేను పెద్ద అల్లుడిని. కానీ వాళ్ళు మా అత్తమ్మ గారి పేరేమో వెలుగమ్మ గారు, ఆవిడ టీసీ గారు, ఈ పాస్టర్ గారు. అప్పుడు నేను ఇక్కడ రావడం పోవడం వల్ల మన సుదర్శన గారు కూడా ఈ గ్రామం కాపాడుతుంది కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే నేను రావటం, నేను వచ్చినప్పుడల్లా ఆయన పలకరించడం తెలిసింది. కానీ ఈయన బాలవారంలోనూ అటు పల్లెకడిలోనూ సంఘాలు ఏర్పడటం, ఒక విత్తనాన్ని వేయటం, ఆ విత్తనం మహావృక్షంగా బయలుదేరింది, ఇంకా బయలుదేరుతుంది. ఈ సమయంలో మరి ఈయన అనారోగ్యం కారణంగా మన మధ్య లేరు. దాన్ని కంటిన్యూ చేయడానికి తన కుమారుడైనటువంటి చిన్నబాబు గారు, పాస్టర్ చిన్నబాబు గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ చిన్నబాబు గారు మా అమ్మాయి ఇచ్చానికి, అంటే ఆయన మా అల్లుడు. ఆయన ఉమెన్స్ కాలేజీలో లెక్చర్ చేస్తూ తర్వాత ఆ ఉద్యోగం వల్ల సేవ పడిపోతున్నామని, ముఖ్యంగా ఆయన దృష్టంతా ఉద్యోగం వదిలేసి సేవ నిమిత్తం నియమించడం అనుకోవడం జరుగుతుంది. కానీ ఈ పండగడియం గ్రామస్తులు, బాలవరం గ్రామస్తులు ఈ సంఘాన్ని, మన కుటుంబాన్ని చాలా ఆదరించారు, అన్ని విషయాలు కూడా ఆదరించారు. అందుకనే ఆయన చేసిన సేవ నిమిత్తమే మంచి పోరాడుతుంది నా పరుగు కడపడుతుంది, ఇక మీద నా వరకు జీవించడం ఉన్నది అని హెడ్డింగ్లో పెట్టడం జరిగింది. అయితే జీవికరణం మనకి ఎలా వస్తుందండి? అది జీవగంధులు మన పేరుంటేనే జీవకిరణం వస్తుంది. జీవగంధులు మన పేరు ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? రక్షణ పొందాలంటే బాప్తిజం తీసుకోవాలి, విశ్వాసం ఉండాలి. అందుకే యేసుప్రభువు రావడం ఎందుకు జరిగిందైనా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి రావడం జరిగింది. అసలు ఈ లోకం ఎందుకు చూడనైనా ఆయన ఎక్కడ వాడైనా తండ్రి ఆయన కలిసిపెట్టి ఉండేవారైనా, ఆయన ఎక్కడ ఉన్నాడని పరలోకంకి వచ్చాడు. ఆయన పరలోకంకి వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఒక యేసుప్రభువు వారే. ఎవరైనా అక్కడికి వెళ్ళాలి తప్ప ఎవరైనా అక్కడికి వెళ్ళాలి కానీ అక్కడికి వచ్చిన వారు ఒకరు, తన ప్రియ కుమారుడు. ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి.
అందుకని మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అందరూ మనం హృదయ శుద్ధి కలగాలి అంటే ఆయన భయభక్తి కలిగి ఉండాలి. చాలామందికి అందరికీ భక్తి ఉంది. దానికి కారణం ఆదివారం సంఘానికి వెళ్ళిపోతాం, శుక్రవారం వెళ్తాం, మధ్యలో బుధవారం వెళ్ళొచ్చు, శనివారం వెళ్తాం. అంటే భక్తి ఉంది కాబట్టి వెళ్తున్నాం. కానీ ఏం లేదండి, భయం లేదు, భయం లేదు. ఆ కారణం చేత మనం నామకర్త క్రైస్తవులు మిగిలిపోతాం కానీ క్రైస్తవులు ఉండలా, నామకర్త క్రైస్తవులు ఉండిపోతున్నాం. ఆ విధంగా మనం నామకర్త క్రైస్తవులు ఉండిపోయినట్లయితే మనకి జీవికిరణం అందదు, జీవికిరణం అందదు. మనం జీవికరణం కావాలంటే మనం రక్షణ పొందాలి, దైవత కలగాలి. అందుకే కుటుంబంలో ముందు కుటుంబంలో సమాధానం కావాలి. సమాధానం ఏమైతే మనకి రక్షణ రాదు, సమాధానం రాదు. ఎందుకంటే ఈరోజు సమాధానం ఉన్న కుటుంబంలోనూ ఒకే గ్రామంలో 4-5 సంఘాలు ఉంటాయి. ఆ పాస్ గారు ఈ పాస్ గారు పడదు, ఆయన మైకి పెట్టేస్తాడు, ఈయన మైకి పెట్టేస్తాడు. కొన్ని ఎవరైనా విందామంటే, ఎవరైనా అన్యులు విందామంటే ఎక్కడ వింటామండి, ఆయన పెట్టేస్తాను మైకి, ఈయన పెట్టేస్తాను, ఎక్కడ వినబడతాను, మాకు విందామని ఆసక్తి ఉందంటున్నారు అన్యులు. అంటే మనలోనే ఐక్యత లేదు. ఇంకేముంటుందని ఐక్య కుటుంబంలో, మన కుటుంబంలో ఐక్యత ఉంటే మన సంఘంలో ఐక్యత ఉంటుంది, మన గ్రామంలో ఐక్యత ఉంటుంది. అంతే కాబట్టి మనము ఎవరి గురించి ఆలోచించకుండా దేవుని యందు భయభక్తిగా జీవించాలి. అంతేనే హృదయ శుద్ధి కావాలి ధన్యులు వారు దేవుని చూసేద్దరు. హృదయ శుద్ధి కావాలంటే మన హృదయంతరం ఎలా ఉంది, రాతి బండలు. ప్రియులారా, మన హృదయం ఎలా ఉంది, రాతి బండలో ఉంది హృదయం. మనం రాతి బండ కరగాలంటే దేవుని భయభక్తి కలిగి ఉండాలి. అందుకే మనలో సమాధానం కావాలి, ప్రేమ కావాలి, ఐక్యత కావాలి. ఆ విధంగా మనం జీవించాలి. అంతే కాబట్టి మన సుదర్శనరావు గారు ఒక విత్తనాన్ని వేసాడైనా ఆ విత్తనం ఫలించింది, పెరిగింది. దాని యొక్క బాలవరంలోనూ పలకడిలోనూ సినిమాలు వాక్య పరిచయం చేస్తున్నారు, అద్భుతమైన వాక్యం అందిస్తున్నారు. అందుకని నాకు వెంటనే బాలవరం వెళ్ళదనుకోండి, చాలాసార్లు నేను పలకడి వచ్చాను. సంఘం చాలా బలపడాలి. అందులో యూత్ ఎక్కువ ఉంది. యూత్ వాళ్ళు బైబిల్ తీయమంటే క్షణాలు చేస్తారు. నేను ఇంకా ఆది కాండం అంటాను సభ్యుడు, ఆ సభ్యుడు గ్రహించి ఒక వాక్యం తీస్తున్నారు వాళ్ళు. అందుకని యూత్ చాలా మనకు ఈ రోజుల్లో మనకు యూత్ కావాలి. ఈ రోజు యూత్ వాళ్ళే రేపు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విత్తనాలను ప్రారంభించాలి. అనేక సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పాలి. మీది ఏ సంఘం అంటే పల్లకడి సంఘాన్ని చెప్తారు. ఆ విధంగా అభివృద్ధి సంఘం అంటే తప్ప ఒక శక్తి నుంచి ఒక విత్తనం వస్తుంది, పండు వస్తుంది, విత్తనం వస్తుంది. ఆ విత్తనం వేరే పడతాయి, చెదరాలి, అది ఇంకా పెరగాలి. ఆ విధంగా వాక్యం ప్రతి ఒక్కరికి అందాలి. అంతే కాబట్టి దేవుడు రెండో రకం రావాలంటే మొత్తం లోకం అంతా దేవునికి వినబడాలి, జీవోకి వినబడాలి. అప్పుడే మనం రెండో రకం రావడం జరుగుతుంది. ఇంకా అనేక ఇప్పుడు శ్రమలు అంటున్నాయి. అయితే మీ గురించి, మన గురించి, అందరి గురించి యేసువారు శిలువపై ఏమేంటండి శ్రమలు అనుభవించాడు. అందుకనే అన్నాడు ఆయన. ఏమన్నాడైనా శ్రమలు అనిపిస్తుంటే కొంతమంది స్త్రీలు ఏడుస్తుంటే ఏమన్నాడైనా, కుమార్తెలారా నా గురించి మీరు ఇస్రాయేలు కుమార్తెలారా నా గురించి ఏడవద్దు, మీరు నా గురించి కాదు మీరు ఏడ్చేది, మీ బిడ్డల గురించి ఏడవండి, మీ బిడ్డలు బుద్ధి చెప్పండి, మీ బిడ్డలు ప్రయోజనం చేయండి. ఎంతమంది చెప్తామండి బిడ్డలకి? ఎవరి దగ్గర చూస్తే సెల్ ఫోన్లే, అదే పెద్ద సాధన. అది సెల్ ఫోన్ పెద్ద సాధనం. నడుస్తున్న సెల్ ఫోన్ వాడుతున్నారు, కూర్చున్న సెల్ ఫోన్ వాడుతున్నారు. అక్కడ తండ్రి సెల్ ఫోన్, ఇక్కడ తల్లి సెల్ ఫోన్, ఇక్కడ పిల్లలు సెల్ ఫోన్. మాట్లాడుకోలేదు, మాటలేమో లేవు. పెద్ద సాధనలు వచ్చాడు మనకి. ఈ మొబైల్ ద్వారా పెద్ద సాధనలు వచ్చింది. దయచేసి టీవీలో ఆన్ చేసి ఇంపార్టెంట్ చూడండి, నాకు మానేసేయండి. కానీ మనం రక్షణ పొందాలంటే దేవుని భయము భక్తి కూడా కావాలి, రెండు కావాలి. ఒకటి సరిపోదు. ఆదోడు సత్యగలుగుతుంటే సరిపోదు. మనకి నిత్యము మనం దేవుని వాక్యం ఉండాలి, ఎల్లప్పుడూ మన వాక్యం ఉండాలి. అది వాక్యం కావాలంటే అవన్నీ భయభక్తి వేయాలంటే తెల్లవారుజామునే మనం లేవాలి, తెల్లవారుజామునే లేవాలి, ఏకజామునే లేవాలి. ఆయన ప్రార్థించాలి, జీవోకి ధ్యానించాలి. అప్పుడు మనం నెక్స్ట్ మన పనిలో బయలుదేరాలి. అంతేగాని మనం ఒక పాస్ గారు చూస్తారో మనం దేవాలయం రావడం కాదు, పాస్ గారు హరిదూరం మందిరాన్ని రావడం కాదు. చాలామంది ఈసారి గమనిస్తే చాలామంది చూస్తున్నా
అమ్మో పాస్టర్ రాకపోతే పాస్టర్ అడుగుతారు, మీకోసం వస్తున్నారా ఆయన కోసం వస్తున్నారు సంఘానికి? ఎవరి కోసం వస్తారు మీ సంఘానికి? మీరు మీకోసం మీ బిడ్డల కోసం రావాలి. పాస్టర్ కోసం ఆయన పని ఏంటి? ఆయన జీవోక్షం అందించేస్తాడు, మనం వెళ్ళిపోతాడు ఆయన. కానీ మీరు ఉండేది మీరు పరలోకం రావాలంటే, మనకి జీవకరణం కావాలంటే, జీవనంతో మన పేరు నమోదు అవ్వాలంటే భయమో భక్తి కలిగి ఉండాలి. అందు కాబట్టి నేను ఇది హెచ్చరిక మాట్లాడుతున్నాను. నేను పలకడి మళ్ళీ వస్తాను. నేను భానువారం వస్తే భానువారం ఇంకా బిల్లింగ్ పూర్తవాలి కదా, కాబట్టి బిల్లింగ్ పూర్తయితే రావడం జరుగుతుంది. అందుకని మీరు పలకడి రావస్తున్నారా? వేరే పండుగ రావస్తుంది నేను తెలిసింది ఎవరికో, నేను ఎవరో ఆయన తెలుసు కాబట్టి నేను చెప్పవలసిన లేదు. వాళ్ళకి పలకడి వరకు బాగా తెలుసు. అందుకే మనకు జీవగ్రంథం కావాలి. జీవగ్రంథం మనం నమోదు అవ్వాలంటే భయం భక్తి ఉండాలి. పాస్టర్ చూస్తున్నామని రావటం కాదు, అది ఆలోచించండి. నేను ఇంకా చాలామంది ఉన్నారు చూస్తారు, ఆయన ఎప్పుడు లేస్తారా ఎప్పుడు మాట చూస్తారు. కాబట్టి ఒకటే ఒకటి కోరుతున్నాను, మనకి ఏముందని కాదు, మనకి మనం ఏమున్నా మనం ఏ పట్టి కూడా ఏం పట్టుకెళ్ళాం అది ఆలోచించండి. ఒకటే ఒక గురి, దేవుని రాజ్యం ప్రవేశించాలి. దేవుని కుటుంబం మనం కూర్చుండాలి, జీవకంఠం పొందాలి అనే ఉద్దేశం మనం ఉండాలి. రైతులకు జీవించాలి. నాకు ఇచ్చిన సమయం వరకు అత్యంత ధన్యవాదాలు తెలుస్తున్నాను. విలువైన మాటలు మనకు తెలియపరుస్తున్నారు.